హైవేస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నమాట నిజం. అది 13 లక్షల కోట్ల, 14 లక్షల కోట్ల, 12 లక్షల కోట్ల అన్నది ఈ మూడింట్లో ఒకటి. ఓకే, అందులో టీడీపీ హయాంలో అయిన అప్పులు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా అఫీషియల్గానే చెప్తున్న దాని ప్రకారం 6.5 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అంటున్నారు. ఏది? ఆ కార్పొరేషన్లు, ఈ కార్పొరేషన్లు, అవి తాకట్లు పెట్టి, ఇవి తాకట్లు పెట్టి, ఇవి మళ్ళీ కలిపి కలపకుండా చాలా లెక్కలు ఉన్నాయి అవన్నీ కూడా. అఫీషియల్గా 6.5 లక్షల కోట్లు అంటున్నారు. సరే, అండ్ ప్రతి నెల మళ్ళీ ఆదాయం వస్తూనే ఉంటుందిగా రాష్ట్రానికి. ఏది? మైన్స్ ద్వారానో, తర్వాత ప్రభుత్వం సంబంధించిన ఆస్తులకు సంబంధించేసి ఉంటాయి కదా వాటి ద్వారానో, అండ్ ఆ రిజిస్ట్రేషన్లు, ఈ రిజిస్ట్రేషన్లు, ఆ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లు. ఓకే, ఆదాయం వచ్చింది కదా. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాళ్ళు చెప్తున్నది ఏంటి? 2.8 లక్షల కోట్లు డైరెక్ట్గా మీకే ఇచ్చేసా. సరే, 2,80,000 కోట్లు. దెన్ 6,50,000 కోట్లు అప్పులో 2,80,000 కోట్లు తీసేయండి, ఇంకెంత ఉంటుంది? 3,70,000 కోట్లు ఉండింది. అంతే, 3,70,000 కోట్లు. ఈ 3,70,000 కోట్లు మరి ఏది? ఎక్కడికి వెళ్ళింది? అఫీషియల్గానే 6,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు అయితే, ఈయన చెప్తుంది 2,80,000 కోట్లు బటన్ నొక్కి మీకే వచ్చినాయి, మీ అకౌంట్లోకి వచ్చినా అంటున్నాడు. మరి మిగతా 3.7 లక్షల కోట్లు అంటే 3,70,000 కోట్లు ఏమైనాయి? ఎవరి జేబులోకి వెళ్ళాయి? కొత్తగా ఏమన్నా ప్రాజెక్టులు కట్టారా? కొత్తగా ఏమైనా రోడ్లు వేసారా? కొత్తగా ఏమైనా బిల్డింగ్లు కట్టారా? ఏం చేశారు? ఏమైనాయి? మింగేశారు. మీరు అనొచ్చు, ప్రభుత్వ జీతాలండి, ప్రభుత్వ ఉద్యోగులకండి. అయ్యా, నెల ఆదాయం అనేది ఉంది కదా, అది మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు అనుకుంటే, టీచర్లకి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనుకుంటే అంటుంది. ఇంకా అందులో కూడా మళ్ళీ మిగిలిద్ది. చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణతో పోటాపోటీగా పథకాలు, అభివృద్ధి అన్నింటిలో దూసుకుపోయింది. సంక్షేమం కూడా ఉంది అప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు ఆ ఓడి ఈ ఓడి అని 1-2 తప్ప ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు హయాంలో కూడా. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది అభివృద్ధి, సంక్షేమమా అంటే? సంక్షేమం కూడా కాదు కదండి. అప్పు తెచ్చినప్పటికీ పంచదానికి చాలా తేడా ఉంది కదండి. అమ్మ బాబాయ్ మోసం అంటారా? మరి అంతే, నేను చెప్పేది అదే. అభివృద్ధి అది మాట్లాడకూడదు మనం. అభివృద్ధి అనేది అసలు ఎక్కడ కనపడదు. ఆ ప్రజావేదిక కూల్చారు, అప్పటి నుంచి ఇప్పటికీ కూల్చడాలు తప్ప కొత్త కట్టింది ఏం లేవు. అదేమంటే పాతటి రంగులేసి మా హయాంలో కొత్త కట్టని చెప్పుకుంటారు. అదేమంటే పేర్లు మార్చి ఇదిగో మా హయాంలో కట్టమని పేర్లు మార్చుతారు. సో ఇప్పుడు చెప్పండి, ఎవరు అడుగుతున్నారు మన లెక్కలు చెప్పండి, మీరు లెక్కలు చెప్పండి. ఎందుకు ఇది లెక్క నేను చెప్పింది? ఆ డబ్బంతా ఏమైంది? ఇటువంటి పాలకుల రేపు గవర్నమెంట్ మారిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు కానీ, తర్వాత ఏసీబీ వాళ్ళు కానీ ప్రాపర్ వేలో రైట్స్ కనుక చేస్తే, సిబిఐ వాళ్ళకి అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్తే, ఐటీ వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్తే, ఈడీ వాళ్ళకి అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్తే, కేసులు వాళ్ళు కూడా ప్రాపర్ విచారణ చేస్తే, నాకు తెలిసి ఈరోజు వైసీపీలో 151 మంది, ఆఫ్కోర్స్ 4 బయటకు వచ్చి 4 టీడీపీ నుంచి వెళ్ళారు కాబట్టి 150 సెట్ అవుతుంది. కాబట్టి ఈ 151 ఆ తర్వాత ఎంపీలను మొత్తం తీసుకుంటే ఆన్ యావరేజ్ 150 మంది జైల్లోకి పోతారని నాకు అనిపిస్తుంది ప్రాపర్ విచారణ సాగితే. ఇక చిన్న చితక నాయకులు ఎంత తీస్తే అబ్బో వేలలో తేలుతారు. భారీగా కరప్షన్ అనేది ఎట్లా చేశారు అండ్ ఎంతమంది వాళ్ళు ఏ రకం దోచుకున్నారు ఏంటని. ఈ లెక్కలు సరిపోతే ఇంకేమైనా కావాలి? నేను చెప్పిన లెక్క తప్పైతే చెప్పండి, తీసి అవతల పడేస్తాయి వీడియోని.